ఒక మంచి చదువు మన పిల్లల భవిష్యత్తును వెలుగులోకి తీసుకురావచ్చు. కానీ మన దేశంలో విద్య ఒక హక్కుగా కాకుండా వ్యాపారంలా మారిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు బాధ్యులు? నిజంగా మన స్కూళ్ళు విద్యని అందిస్తున్నాయా? లేక విద్య పేరుతో మనల్ని దోచుకుంటున్నాయా? పాయింట్ నెంబర్ 1, స్కూలు ఫీజుల దోపిడీ. ప్రైవేట్ స్కూల్స్ పేరుతో లక్షల్లో రూపాయలు వసూలు చేస్తూ మిడిల్ క్లాస్ కుటుంబాలపై భారం పెడుతున్నాయి. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, కంపల్సరీ యూనిఫామ్లు, స్కూళ్ళు, బస్సులు, డొనేషన్ అంటూ పేర్లు మార్చి డబ్బులు తీసుకుంటున్నారు. చాలా స్కూళ్ళు కనీసం ఎస్ఆర్బి రూల్స్ కూడా పాటించడం లేదు. ఒక పిల్లాడి ఫస్ట్ క్లాస్ ఫీజు ₹1,00,000 అయితే మరి మెడికల్ కాలేజ్ ఫీజు ఎంత అని ఒక్కసారి ఆలోచించారా? పాయింట్ నెంబర్ 2, విద్యకు బదులు మార్కుల దోపిడీ. విద్య గుణాత్మకపై కాకుండా ర్యాంకులపైనే స్కూళ్ళ దృష్టి. పిల్లలపై ఒత్తిడి పెడుతూ టాపర్ అనే ట్యాగ్తో రాత్రింబవళ్ళు కోచింగ్ క్లాసులంటూ వాళ్ళని వేధిస్తూ ఉంటారు. తక్కువ మార్కులు వచ్చిన పిల్లల్ని అవమానపరచడం, వారిని పబ్లిక్లో చూపించకపోవడం, ఇవన్నీ మామూలుగా మనం సాధారణంగా చూస్తున్న దృశ్యాలే. పాయింట్ నెంబర్ 3, ప్రభుత్వ పాఠశాలల దౌర్భాగ్య పరిస్థితి. ఎంతో మందికి సరైన విద్యా అవకాశం ఇవ్వగలిగే ప్రభుత్వ పాఠశాలలు సరైన మౌలిక వసతులు లేక మూతపడిపోతున్నాయి. టీచర్లు లేరు, టాయిలెట్స్ లేవు, బుక్స్ లేవు, పిల్లలకి సురక్షితమైన చదువే లేదు. దానికి భిన్నంగా వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ చదివిన నేతలు దేశాన్ని పాలించారు. కానీ ఇప్పుడు మన పిల్లల్ని ఆ స్కూళ్ళకి పంపాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. పాయింట్ నెంబర్ 4, తల్లిదండ్రుల మౌన సమ్మతి. పిల్లల కోసం కదా అనే పేరుతో తల్లిదండ్రులు ఏమీ అడగకుండానే ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు. సోషల్ ప్రెషర్, ఇతరులు ఎక్కడ చదువుతున్నారో అక్కడే మన పిల్లలు అనే తలంపు వల్ల చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. చదువు పేరుతో దోపిడీ నిలబెట్టేది స్కూల్ యాజమాన్యం అయితే దాన్ని ప్రోత్సహించేది మాత్రం తల్లిదండ్రులే. పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు మనం ఏమైనా చెయ్యాలి అంటే అది కేవలం విద్యా వ్యవస్థపై ప్రశ్నించాలి. ప్రభుత్వం చర్యలు తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. చదువు ప్రతి ఒక్కరి హక్కు, దాన్ని అమ్మకూడదు. మీరు కూడా ఇది నిజమని భావిస్తే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, చర్చల్లో పాల్గొనండి. ఒకటి మనం ప్రశ్నిస్తేనే సమాజం మారుతుంది.